మూవింగ్ ఆన్, తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరగవని తేల్చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుల విషయంలో సుప్రీం తీర్పు వరకు వేచి చూస్తామని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ నెల 30 లోపు స్థానిక ఎన్నికలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ సర్కార్ సుప్రీంను ఆశ్రయించనుంది. స్థానిక ఎన్నికలకు గడువు కావాలని ప్రభుత్వం కోరనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ చివరికల్లా ఎన్నికలు నిర్వహించాలని ముందు అనుకున్నప్పటికీ కూడా రిజర్వేషన్ల విషయంలో ఒక క్లారిటీ రాని నేపథ్యంలో ఈ లోపు ఎన్నికలు నిర్వహించడం కష్టంగా మారింది అని ఆలోచించిన ప్రభుత్వం ఈ విషయంపై సుప్రీంని ఆశ్రయించాలని చెప్పి తాజాగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీన్ని బట్టి తెలంగాణలో స్థానిక ఎన్నికలకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరగవని ముఖ్యమంత్రి తేల్చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుల విషయంలో సుప్రీం తీర్పు వరకు వేచి చూస్తామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆల్రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మరి ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎక్స్ట్రా టైం కోసం కోరతారా? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? రైట్, ఈరోజు కీలకమైన సమావేశం దీనిపైన ఉంది. సీఎంతో పాటుగా మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. నిన్న సీఎం ఢిల్లీలో చిట్చాట్లో చాలా క్లియర్గా చెప్పారు, 2 బిల్లులకు సంబంధించిన పెండింగ్ రాష్ట్రపతి దగ్గర ఉంది. దీనికి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం కీలకమైన తీర్పు ఇవ్వబోతుంది. సో దాని వరకు ఆ తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే అనేది అయితే సీఎం చెప్పారు. రాజ్యాంగ ధర్మాసనం 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులకు సంబంధించిన అంశాన్ని క్లియర్ చేయాలని ఇంతకుముందే సుప్రీంకోర్టు తీర్పున నేపథ్యంలో దానిపైన మళ్ళీ ఇప్పుడు అప్పీల్కి వెళ్ళి దానిలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. కాబట్టి సో ఆ తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైనే ఇప్పుడు ఫోకస్ చేశాం. సెప్టెంబర్ 30లోగా ఇక్కడ ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయో సెప్టెంబర్ 30లోగా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి, ఎలక్షన్స్కి వెళ్ళాలి అని ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో సో దానికి సంబంధించి ఇప్పటికిప్పుడైతే ఎలక్షన్స్కి వెళ్ళాలనేది స్పష్టం చేశారు. ఇప్పుడు దానికోసం ఆ 30లోపు నిర్వహించాలనే జడ్జిమెంట్ మేరకు దాన్ని మరికొంత సమయాన్ని కోరే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దాంట్లో భాగంగానే మరింత సమయం కోరి అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఆలోపే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ బై ఎలక్షన్స్ ముగియగానే ఈ ఎలక్షన్స్కి వెళ్ళాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. సో ఈరోజు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో 5 గంటలకు దీనిపైన సీఎం సమావేశం ఉంది. సమావేశానికి మంత్రులు కూడా అటెండ్ కాబోతున్నారు. న్యాయ నిపుణులను అట్లాగే ఏఏజీ వీళ్ళిద్దరిని కూడా పిలిచారు. ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు, ఏ విధంగా సమయాన్ని కోరొచ్చు అనే దానిపైన డిస్కస్ చేయబోతున్నారు.